మీకు ఆల్రెడీ ముందుసారి ఒక అసైన్మెంట్ ఇచ్చా కదా! సో, అసైన్మెంట్‌ని ఇప్పుడు బిల్డ్ చేద్దాం అనమాట. సో, దానికోసం సింప్లీ మనం ఆ ఫోటోని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. రిఫరెన్స్‌ని ఏదైతే ఒక రిఫరెన్స్ లేకుండా మనం ఏమి చేయలేం. సో, ఆ రిఫరెన్స్‌ని తెచ్చుకుందనమాట. సో, దానికోసం ఏం చేయాలంటే సింపుల్‌గా షిఫ్ట్ ప్లస్ ఏ అంటే యాడ్ మెన్యూ వస్తది కదా! సో, ఇక్కడ కొంచెం కిందకెళ్తే ఇమేజ్ అని ఉంది. సో, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఈ కింద 2 పక్కన పెట్టండి. ఇక్కడ రిఫరెన్స్, బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, నేను 2 యాడ్ చేస్తా చూడండి. రిఫరెన్స్ యాడ్ చేస్తున్నా. అండ్ రిఫరెన్స్ అయితే లోడ్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ మనకి నేనైతే యాహ్! ఇది కావాలి. సో, ఇదనమాట. సో, నేను ఈ క్లాస్ రూమ్‌నే చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడు చూస్తే నేను ఇది అన్ని సైడ్స్ మనం చూడొచ్చు. ఈ రిఫరెన్స్ ఫోటోని. ఓకే. ఇప్పుడు ఇంకొకసారి నేను మళ్ళీ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇమేజ్ మీద సరే బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసి సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. సో, మనకిప్పుడు 2 ఉన్నాయి. మీకు కనబడుతుందో లేదో తెలీదు. సో, ఇదిగోండి. ఇక్కడ ఉందనమాట. సో, ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్‌గా మూవ్ చేస్తున్నా. చూసారా బ్యాక్ ఏం కనబడట్లే. బ్యాక్ సైడ్ కనబడట్లే. సో, అదనమాట. అంటే ఇది అన్ని సైడ్‌లు విజిబుల్‌గా ఉంటది. బట్ ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే విజిబుల్‌గా ఉంటదనమాట. అండ్ ఇదే బెస్ట్ నేను చెప్తుంటే ఇదే బెస్ట్. ఎందుకంటే మనకి వర్క్‌కి యూజ్ అవుతది. ఇలా కాదు. సో, ఇది ఇలా కూడా మనం యూజ్ చేయకూడదు. సో, దీనికి పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలంటే ఒక్కసారి ఆగండి. నేను ఈ 2 డిలీట్ చేసేస్తున్నా. ఎక్స్ డిలీట్. ఇప్పుడు ఫ్రంట్ వ్యూకొచ్చా. ఇప్పుడు యాడ్ చేస్తున్నా చూడండి. ఇమేజ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ పిక్చర్ యాడ్ చేస్తున్నా. సో, మనకి ఈ పిక్చర్ వచ్చింది కదా! సో, ఇప్పుడు ఏం చేస్తానంటే బయటకొస్తున్నా. నాకు ఏ సైడు కనబడట్లే. చూసారా? నేను ఇప్పుడు 1 ప్రెస్ చేస్తున్నా. అంటే ఫ్రంట్ వ్యూకొస్తున్నా. అప్పుడు మాత్రమే కనబడుతుంది. సో, ఇది మనకి చాలా యూజ్ అవుద్దనమాట. అంటే మనకి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. మనకి అంటే ఇమేజ్ వచ్చేసి. సో, మనకు ఓన్లీ ఒక్క వ్యూలో కనబడాలంటే సింపుల్‌గా ఆ వ్యూలోకెళ్ళి యాడ్ చేస్తే ఆ వ్యూకి తగ్గట్టుగానే వస్తది. ఇప్పుడు చూడండి నేను మెన్యూ ఒకసారి ఇమేజ్‌లోకెళ్ళి యాడ్ చేశాననుకోండి. మనకి మనం ఎటు సైడ్ అయితే చూస్తున్నామో అటు సైడ్‌కి రొటేట్ అయ్యి చూసారు రొటేట్ అయిపోయి వచ్చేసింది. సో, మనం ఎటు సైడ్ అయితే వ్యూ పెట్టామో అలాగే యాడ్ అయిపోద్ది. సపోజ్ ఇలా పెట్టాననుకోండి నేనిప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇలా పెట్టాననుకోండి. సో, ఇప్పుడు ఇలా యాడ్ అయిపోయింది. సో, అదనమాట. ఎలా పెడితే మనకి అలా ఇమేజ్ వచ్చేసి రొటేట్ అయిపోద్ది. సో, సింపుల్‌గా మనకు కావాల్సింది ఫ్రంట్ వ్యూ కాబట్టి సో, ఫ్రంట్ వ్యూలో ఇమేజ్‌ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఎలా చేయొచ్చు. సో, మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. సో, మొత్తం క్యూబ్స్‌తో చేయొచ్చు ఇదంతా. అండ్ ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటది ఇక్కడ ఇది ఎలా చేయాలని చెప్పేసి. సో, తెలియకపోతే నేను చెప్తాను. అండ్ ఓకే. మీకు ఇదంతా ఒక రిఫరెన్స్ ఫోటో అయితే వచ్చింది కదా! సో, మనం దేనితో స్టార్ట్ చేద్దాం? ఇక్కడ ఒక చిన్న డబ్బా ఉంది. మనం చేస్తే స్క్రోల్ చేయగలం. లేదంటే పానింగ్ చేయగలం అంతే ఇక్కడ. చిన్నది పక్కకు మూవ్ చేసినా హోల్డ్ చేసి పక్కకు మూవ్ చేసినా మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే దీన్ని గమనించండి. ఇది సింపుల్‌గా క్యూబ్ అండ్ మధ్యలో ఇన్సర్ట్ చేసాడు. బయటికి లాగాడు. 3 డెప్త్ కోసం. అండ్ ఇక్కడ కొంచెం హైట్ ఉంది. ఇది కొంచెం బయటకుంది. సో, చేద్దాం. మీకైతే అర్థమవుద్ది. సో, ఇది మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదేమో. సో, నేను కూడా రిఫరెన్సే లోడ్ చేస్తా. ఒక్కసారి ఆగండి. సో, ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నా. ఏదైనా ఇది కూడా ఆబ్జెక్టే కదా! సో, సింపుల్‌గా జీ ప్రెస్ చేస్తే మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా. అండ్ నేను ఈ రొటేషన్‌లన్నీ సెలెక్ట్ చేసి 0 చేస్తున్నా. సో, 0 ప్రెస్ చేశా. అండ్ ఎట్లా మూవ్ చేయాలి ఇప్పుడు? వైలో కాదు. ఎక్స్‌లోని 90 డిగ్రీస్ మూవ్ చేద్దాం. ఓకే. సో, మనకి ఇమేజ్ కరెక్ట్‌గా కనబడుతుంది ఇప్పుడు. సో, ఎటు నుంచైనా చూసుకోవచ్చు. సో, కొంచెం మూవ్ చేద్దాం మనకి అడ్డుగా రాకుండా. సో, అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఆ క్యూబ్ తీసుకుందాం దాన్ని. ఒక క్యూబ్ అయితే తీసుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే సింపుల్‌గా ఇన్సర్ట్ చేద్దాం. దీన్నే కదా! సో, దీనికి మనం ఎడిట్ మోడ్‌లోకి వచ్చేస్తున్నాం. ఎడిట్ మోడ్ అని చేయగలం. అండ్ ఫేస్ మోడ్‌లోకి వద్దాం. ఎందుకంటే ఫేస్ మోడ్‌లో కదా ఇన్సర్ట్ చేస్తాం. సో, ఫేస్ మోడ్‌లోకి వచ్చి ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఐ ప్రెస్ చేస్తా. ఐ ప్రెస్ చేస్తే ఓకే. లోపలికైతే ఇంకో ఫేస్ వచ్చింది. అండ్ సింపుల్‌గా దీన్ని ఏం చేయొచ్చు మనం ఎక్స్‌ట్రూడ్ చేయొచ్చు. ఈ ప్రెస్ చేస్తా. అండ్ కొంచెం ఎక్స్‌ట్రూడ్ చేస్తా. సో, ఇప్పుడు చూస్తే మీకు కనబడుతుందా లేదో? ఓకే. సో, కనబడదేమోలెండి. సో, నేను ఇంకో చిన్న ఉంటది ఆగండి. క్యావిటీ అని ఉంటది. సో,
ఇది పెట్టుకుంటే మీకు డెప్త్ వస్తుంది అనమాట అంతే. సో క్యావిటీ ఆన్ చేసుకుంటే డెప్త్ వస్తుంది, మోడలింగ్ కొంచెం ఈజీ అవుద్ది. సో ఇప్పుడు మనకి ఈ పార్ట్ అయింది. ఈ పార్ట్ కూడా సరిగ్గా అవ్వలేదు చూసారా, క్యూబ్లా లేదు. ఇటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది, పైకి తక్కువ ఉంది. అంటే ఎలా అంటే మొత్తం స్క్వేర్లా లేదు, ఓకే, సమానంగా లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని స్కేల్ చేయాలి. సో స్కేల్ ఎక్స్లో స్కేల్ చేద్దాం అంతేగా. ఇలా ఉందన్నమాట. అంటే అన్ని సైడ్లు సమానంగా లేదు, ఇటు అంటే ఈ ఇదంతా కొంచెం స్ట్రెచ్ అయ్యింది అనమాట ఈ యాక్సిస్లో, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, కింద లెగ్స్ ఉన్నాయి. సో ఈ లెగ్స్ చాలా ఈజీ, సో ఆ తర్వాత చేద్దాం. బట్ అందుకంటే ముందు ఇంకొకటి పైదైతే చేద్దాం. ఆ పైన వచ్చింది కదా, సో దాన్ని ఎలా చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ పై ఫేస్కి వెళ్దాం. సో ఎడిట్ మోడ్లోకి వచ్చా, దీన్ని సెలెక్ట్ చేస్తాం, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ చేస్తున్నా, రిలీజ్ చేస్తున్నా. రిలీజ్ అంటే లెఫ్ట్ క్లిక్ కొట్టట్లే, రైట్ క్లిక్ కొడుతున్నా. రైట్ క్లిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే రైట్ క్లిక్ అంటే క్యాన్సిల్ అనమాట. ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దాన్ని క్యాన్సిల్ చేయమంటారు. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను మూవ్ చేస్తున్నా, జీ ప్రెస్ చేసా, లెఫ్ట్ క్లిక్ కొడితే ప్లేస్ అవుద్ది, ఓకే. ఇప్పుడు జీ ప్రెస్ చేసి రైట్ క్లిక్ కొట్టినాకో ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ అంతా క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. సో అలా అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా, ఎక్స్ట్రూడ్ ఓకే, కానీ నాకు ఎక్స్ట్రూడ్ ఒకటే అవ్వాలి, ఏం అవ్వకూడదు. అంటే ఈ మూమెంట్ ఉంది కదా, ఇవన్నీ కరెక్ట్గా నాకు ఇక్కడికి కావాలి. సో సింపుల్గా నేను క్యాన్సిల్ చేస్తున్నాను, మీకు అర్థమవుద్ది చూడండి. ఎక్స్ట్రూడ్ అయితే అయ్యింది ఇక్కడ, కానీ ఇక్కడ మూవ్ అవ్వలేదు, ఓకే. ఇప్పుడు నేను చేస్తానంటే స్కేల్ చేస్తున్నా, ఓకే. సో స్కేల్ చేసిన, ఇప్పుడు మెనీ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. సో ఇలా అనమాట. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏం లేదు గైస్, అక్కడ నేను ఎక్స్ట్రూడ్ చేశాను. ఇలా చేసి నేను మెనీ ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. ఇది మెనీ ఎక్స్ట్రూడ్ చేయాలి, ఇది మెనీ ఎక్స్ట్రూడ్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ట్రూడ్ చేయాలి, ఇదంతా చేయాలి. అలా చేయకూడదు అనమాట. సో మనం ఏదైనా ఈజీగా చేయాలి. సో దానికోసమే దీన్ని ఎక్స్ట్రూడ్ చేసా, ఆపరేషన్ క్యాన్సిల్ చేసా. ఎక్స్ట్రూడ్ అనే ఆపరేషన్ కాదు, ఇక్కడ చూస్తే ఎక్స్ట్రూడ్ రీజియన్ అండ్ మూవ్ అని ఉంది. ఎక్స్ట్రూడ్ రీజియన్ అయిపోయింది, లాస్ట్ ఆపరేషన్ మనం ఏం చేస్తున్నాం, మూవ్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ మనం క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయ్యింది, ఓకే. అసలు మనం ఇప్పుడు ఏం చేయాలి, అన్ని సైడ్లు మూవ్ చేయాలి, కానీ ఇక్కడ మూవ్ చేయకూడదు, మనం స్కేల్ చేయాలి. సో స్కేల్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది చూసారా ఫేస్ వచ్చేసి. సో దానికోసం అన్నమాట ఆ స్కేలింగ్ వచ్చేసి. సో ఈ ప్రెస్ చేస్తా, ఆపరేషన్ క్యాన్సిల్ చేస్తా, స్కేల్ చేస్తా, అండ్ నా ఎక్స్ట్రూడ్ చేస్తుంది. సో మీకు అర్థమైనట్టుంది. సో ఇది పర్ఫెక్ట్ మోడల్ అనమాట. సో ఇక్కడ ప్రతిసారి చూసుకుంటే ప్రతి సైడ్ చూసుకున్నా మీకు 4 ఉంటాయి, 4 ఫేసెస్ అదే 4 వెర్టిసెస్ ఉంటాయి అనమాట. సో ఒక్క ట్రయాంగిల్ కూడా రాకుండానే మీరు వర్క్ చేయాలి. అండ్ మనకి ఫైనల్లీ మనదైతే ఒక టేబుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి నేమ్ ఇద్దాం. సో దీని మీద క్యూబ్, ఇదే కదా క్యూబ్. సో దాని మీద డబుల్ క్లిక్ చేసి అక్కడ దానికి టేబుల్ 1 అని ఇస్తా, ఎందుకంటే చాలా టేబుల్స్ ఉన్నాయి అక్కడ. సో టేబుల్ 1 అని ఇచ్చా. అండ్ ఇక్కడ చూస్తే నేను ఆర్గనైజ్ చేయట్లే, నేను మర్చిపోయిన ఆర్గనైజ్ చేయడం. సో నేను సింపుల్గా ఈ రెండింటిని సెలెక్ట్ చేసా. ఈ రెండు ఒక కలెక్షన్లోకి పంపిద్దాం, ఓకే. సింపుల్గా ఏం చెప్పాను, ప్రెస్ చేయండి, న్యూ కలెక్షన్, అండ్ ఇక్కడ నేను రెఫ్ అని పెడుతున్నా. సో సింపుల్గా రెఫరెన్స్ అని అర్థం. సో ఆ రెండింటిని రెఫరెన్స్ అనే ఒక కలెక్షన్లోకి తోస్తా. అండ్ ఇది క్లాస్ రూమ్ అనే ఫోల్డర్లో తోద్దాం, ఓకే. సో న్యూ కలెక్షన్, క్లాస్ రూమ్, ఓకే. సో క్రియేట్ చేసా, ఆ క్లాస్ రూమ్ అనే దాంట్లోకి ఈ టేబుల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం యాడ్ చేసినా మనం ఈ క్లాస్ రూమ్లోనే యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు సపోజ్ నేను ఇంకో క్యూబ్ యాడ్ చేశాను అనుకోండి, క్యూబ్ యాడ్ చేసా, ఇది క్లాస్ రూమ్ బయట యాడ్ అవుతుంది. సో సింపుల్గా అర్థం అవ్వాలంటే సో క్లాస్ రూమ్ మూవ్ అదే క్లోజ్ చేస్తుంటే ఇది క్లోజ్ అవ్వట్లే, అండ్ అది ఈ క్లాస్ అంటే ఈ కలెక్షన్లో యాడ్ అవ్వలే, బయట యాడ్ అయింది. సో సింపుల్గా అందులో పెట్టాలంటే ఈ క్లాస్ రూమ్ సెలెక్ట్ చేసి ఏమైనా యాడ్ చేసుకోండి, అది అలాగే ఉంచేయండి. ఇంకా యాడ్ చేసినప్పుడు అదే క్లాస్ రూమ్లో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటుంది.
ఓకే. సో ఇప్పుడు ఈ టేబుల్‌తో పని అయిపోయింది. టేబుల్‌ని నేను హైడ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ టే ఈ ఈ ఈ టేబుల్ ఉంది కదా! డెస్క్ ఇది. ఓకే. ఈ డెస్క్‌ని చేద్దాం. సో మీకు అర్థమైపోయి ఉంటది ఈ పార్ట్‌కి అది ఎలా చేయాలని. సో షిఫ్ట్ ఏ అండ్ నెక్స్ట్ ఒక క్యూబ్ తీసుకున్నా. ఈ క్యూబే కదా! సో కొంచెం పైకి మూవ్ చేస్తున్నా. నాకు కొంచెం కన్వీనియంట్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు స్కేల్ ఎక్స్ జెడ్‌లో సో స్కేల్ జెడ్‌లో మూవ్ చేస్తున్నా. సో థిక్‌నెస్ ఎంత ఉందో అనుకుంటున్నా నేనైతే. ఇంకా తక్కువ ఉంటదంట స్కేల్ జెడ్. సో ఎంత ఉంటదనుకుంటున్నా. అండ్ ఇప్పుడు స్కేల్ అవ్వాలి. అంటే స్కేల్ అవ్వాలి కానీ జెడ్ యాక్సిస్‌లో అవ్వకూడదు. సో అప్పుడు ఏం చెప్పాను మీకు? స్కేల్ అని చేస్తే మొత్తం అన్ని యాక్సిస్‌లోనే అవుతుంది చూసారా? మనం జెడ్ యాక్సిస్‌లో వద్దనుకుంటే షిఫ్ట్ ప్లస్ జెడ్ కొట్టండి. సో, సో జెడ్ యాక్సిస్‌లో స్కేల్ అవ్వట్లే. ఓన్లీ ఏమంటారు ఎక్స్, వైలోనే అవుతుంది. అండ్ ఇప్పుడు టేబుల్ చూస్తే టేబుల్ సమానంగా లేదు. ఇటు అటు తక్కువ ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి? ఇది వై యాక్సిస్ కదా! సో వై యాక్సిస్‌లో స్కేల్ చేయాలి. సో సింపుల్‌గా స్కేల్ వై. వై యాక్సిస్‌లో స్కేల్ చేసాం. ఓకే. ఐ థింక్ పర్ఫెక్ట్‌గా ఉందనుకుంటున్నా. అండ్ ఓకే. ఇక్కడ చూస్తే మనకి కింద ఇంకొక స్టాండ్స్ అనమాట అవి. అంటే లెగ్స్ ఉన్నాయి. ఆ లెగ్స్‌కి ఇక్కడ కనెక్ట్ అయ్యి కూడా ఉంది చూసారా? సో దానికోసం ఏం చేయాలంటే ఇంకో క్యూబ్ తీసుకుందాం. ఓకే. అండ్ దీన్ని కొంచెం స్కేల్ చేద్దాం. సో ఇంత సైజ్ ఉందనుకుంటున్నా నేనైతే. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలి కరెక్ట్‌గా. ఎక్కడ? దీన్ని ఇక్కడ తెచ్చి జీవై, జీఎక్స్ ఇలా మూవ్ చేయాలి. కానీ ఇది రాంగ్ వే. సో సింపుల్‌గా దీన్ని మూవ్ చేయాలంటే స్నాప్ చేయొచ్చు. స్నాప్ అంటే సింపుల్ చెప్పాలంటే అక్కడ ఈ వెర్టెక్స్‌కి మనం స్నాప్ చేయొచ్చు. మీకు అర్థమైపోద్ది చూడండి. ఒక్కసారి ఈ కొంచెం పైకొస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఆహ్, ఏమంటారు మ్యాగ్నెట్ సింబల్ కనపడుద్దనమాట. సో దాని నేమ్ వచ్చేసి స్నాప్ అనమాట. ఇది ఆన్ చేసుకుంటే స్నాప్ చేయొచ్చు. బట్ అందుకని ముందు పక్కన ఇంకోటి ఉంటది. సో ఈ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంక్రిమెంట్ గ్రిడ్ వెర్టెక్స్ అని ఉంటది. సో ఇంక్రిమెంట్ ఏంటో చూడండి. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఆన్‌లో ఉంది. సో మూవ్ చేస్తున్నా. చూసారా? స్టెప్ ఇంక్రిమెంట్‌గా మూవ్ అవుతుంది. నేను మీకు అర్థమవుతుందో లేదో నేను మూవ్ చేస్తున్నా. ఒక స్టెప్‌లో మూవ్ అవుతుంది చూసారా? ఇంక్రిమెంట్‌గా మూవ్ అవుతుంది. అంటే 2 మీటర్స్ ఎంతో మూవ్ అవుద్ది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ గ్రిడ్ అనుకోండి. సో కింద గ్రిడ్ ఉంది. చూసారా ఈ గ్రిడ్? ఈ గ్రిడ్‌కి స్నాప్ అవుద్దనమాట. స్నాప్ అంటే చూసారా ఇప్పుడు అర్థమైంది మీకు అర్థమై ఉంటది ఇప్పుడు స్నాప్ అంటే ఏటో. సో ఈ గ్రిడ్‌కి స్నాప్ అవుద్దనమాట. అండ్ నెక్స్ట్ కిందకొస్తే వర్టెక్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఏదైనా వర్టెక్స్ దగ్గరికెళ్ళామనుకోండి, ఆ వర్టెక్స్ స్నాప్ అయిపోద్ది. చూసారా? ఆ వర్టెక్స్‌కెళ్ళి స్నాప్ అయిపోయింది. సో ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం లేటర్ క్లాస్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అవన్నీ అవసరం లేదు. సో సింపుల్‌గా మనం స్నాప్ చేసాం. ఎక్కడ? దీనికి స్నాప్ చేసాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కింద పార్ట్ ఒక్కటే ఎక్స్‌ట్రూడ్ చేయాలి. సో దీనికి మనం ఎక్స్‌ట్రూడ్ చేయొచ్చు. కానీ ఎక్స్‌ట్రూడ్ చేస్తే ఏముందో చూద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌ట్రూడ్ చేసా. ఇక్కడ మనకు అనవసరంగా మనకొక లూప్ వచ్చింది. ఇది సింపుల్ లూప్ అనమాట ఇదంతా. నథింగ్ బట్ ఓకే. సో మనకు లూప్ వద్దు. సో అప్పుడు ఏం చేయొచ్చంటే ఎడిట్ మోడ్‌లోకి పోదాం. సో ఇప్పుడు ఈ ఫేస్ అంతా సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని మూవ్ చేస్తున్నా చూడండి. జీ, జెడ్. మీకు అర్థమవుతుందా గైస్? సో సేమ్ థింగే చేస్తున్నా. బట్ లూప్స్ రావట్లే. ఓకే. మనం చాలా విధాలుగా చేయొచ్చు ఒకటే థింగ్‌ని. ఆ వర్టెక్స్ మూవ్ అవుతుంది. సో వర్టెక్స్ మూవ్ అవుతుంది కాబట్టి మధ్యలోని ఆ పార్ట్ విడిపోకుండా అది కూడా ఫిల్ చేసుకుంటూ మూవ్ అవుతుందనమాట. సో దాన్ని యూజ్ అదనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి సరిగ్గా రాలే. మరి ఇంత పెద్ద ఇది లేదనమాట. సో దానికోసం ఏం చేయొచ్చంటే దీన్ని స్కేల్ షిఫ్ట్ జెడ్ ఎందుకంటే మనకి జెడ్ యాక్సిస్ కరెక్ట్‌గా ఉంది. సో జెడ్ యాక్సిస్‌లో మూవ్ చేయట్లే. అండ్ ఫైనల్లీ ఈ షేప్ వచ్చిందో తెలుసు. ఇంకా మూవ్ చేద్దాం. షిఫ్ట్ జెడ్. ఓకే. సో నాకు తెలిసి ఇంత ఉంటదనుకుంటా సైజు. అండ్ స్నాప్ చేద్దాం. సో జీ ప్రెస్ చేసా. అండ్ వర్టెక్స్ దగ్గరికెళ్ళగానే వర్టెక్స్ దగ్గరికి వెళ్ళిపోద్దనమాట. స్నాప్ డైరెక్ట్‌గా వెళ్ళిపోద్ది. సో పైన పెడితే కొలైడ్ అవుతుంది. ఫేస్ కొలైడ్ అయిపోతుంది. అలా కొలైడ్ అవ్వకూడదు. సో కింద స్నాప్ చేస్తున్నా. కింద వర్టెక్స్‌కి స్నాప్ చేస్తున్నా. అండ్ మీకు ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. ఇంకొకసారి ఇలా పెడుతున్నా. ఇప్పుడు చూడండి గైస్. మీరు స్నాప్ చేసినప్పుడు ఇలా స్నాప్ అవుతూ ఉంటది. చూసారా? ఇక్కడ స్నాప్ అయిపోతుంది. నాకు ఎక్కడ స్నాప్ అవ్వాలని చెప్పాను నీకు? ఇక్కడ ఇది ఇక్కడ స్నాప్ అవ్వాలి. ఏంటి?
ఈ వర్టెక్స్ ఈ వర్టెక్స్కి స్నాప్ అవ్వాలి, ఇది స్నాప్ అవ్వకూడదు. సో ఎందుకంటే ఇది ఇలా అవుతుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట, క్లోజెస్ట్ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే క్లోజెస్ట్ ఉందో సో దానికి స్నాప్ అయిపోద్ది అనమాట. సో దానికి అలా జరగకుండా ఉండాలంటే పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ పెడితే ఇక్కడ ఇక్కడ అవుతుంది కదా, సో సింపుల్ కొంచెం ముందుకు మూవ్ చేయండి. సో ఇప్పుడు ఇటు నుంచి మూవ్ చేస్తే క్లోజెస్ట్ చేయడం అవుద్ది, ఇది క్లోజెస్ట్ అయింది. సో ఇప్పుడు ఇటు మూవ్ చేయండి, ఇటు నుంచి ఇటు క్లోజెస్ట్ అవుద్ది, ఇది ఇదే కదా ఇప్పుడు క్లోజెస్ట్ దానికి, ఇప్పుడు ఈ వర్టెక్స్ ఇదే క్లోజెస్ట్. సో ఇప్పుడు ఆ వర్టెక్స్ స్నాప్ అవుద్ది అనమాట. సో ఇవే ట్రిక్స్ అనమాట. సో మీరు అలా చేస్తూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే దీని నుంచే వచ్చింది అది, చూసారా, దీని నుంచే ఇలా వచ్చింది. సో దానికోసం ఏం చేయాలి, ఇక్కడ మనం ఇక్కడ ఇంకో లూప్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చెప్పాను, కంట్రోల్-R. అండ్ మరి ఇంత పెద్ద లేదు కదా, ఇంత పెద్ద లేదు. సో ఇది కొంచెం పైకి మూవ్ చేస్తున్నా, ఇక్కడికి ఉంటుంది అనుకుంటున్నా తెలిసి. అండ్ మళ్ళీ 3 ప్రెస్ చేసి ఈ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా ఇక్కడ వరకు. ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇలా వద్దు గైస్, ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి. సో నేను మళ్ళీ ఒక్కసారి ఫ్రంట్ వ్యూకి వస్తున్నా, దీన్ని సెంటర్కి కట్ చేస్తున్నా. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ సెంటర్ కట్ చేస్తున్నా. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే పైన ఉంది కదా, సో దాన్ని దీన్ని రెండు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒక్కసారి నేను ట్యాబ్ మోడ్లోకి వచ్చా, అంటే ఎడిట్ మోడ్లోకి వచ్చా. ఇప్పుడు కంట్రోల్-R అని చెప్పా, ఇక్కడ కట్ట సెంటర్, ఇది ఎప్పుడు లూప్ అనేది సెంటర్లో అవుద్ది. సో సెంటర్లో యాడ్ చేసా. అండ్ ఇది అడుగుతుంది, సో నాకు ఆపరేషన్ ఏం వద్దు కాబట్టి ఆ ఆపరేషన్ క్యాన్సిల్ చేయాలంటే రైట్ క్లిక్, అప్పుడు మనకు ఆపరేషన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, అది స్లైడ్ అనే ఆపరేషన్ క్యాన్సిల్ అవుద్ది. సో ఇది సెంటర్ అనమాట. సో ఇప్పుడు ఆ సెంటరే దీనికి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కంట్రోల్-R అని చెప్పా. సో ఇక్కడ చూసారు వచ్చింది కరెక్ట్గా, ఇది కూడా సెంటర్కి పెట్టాలి. కానీ ఇక్కడ చూస్తే నాకు కరెక్ట్గా వచ్చిందని తెలియదు, ఎందుకంటే మనం పర్స్పెక్టివ్ అనే కరెక్ట్ వ్యూలో లేం. సో సింపుల్గా ఫస్ట్ వ్యూకి వెళ్తే జూమ్ చేస్తున్నా, చూసారా కొంచెం కరెక్ట్ లేదు. సో దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు సెట్ చేయొచ్చు. సో ఒక షార్ట్ కట్ చేద్దాం చూడండి, G అంటే స్లైడ్ అనమాట, సో స్లైడ్ చేస్తున్నా. సో కరెక్ట్గా దీనికి స్నాప్ చేయొచ్చు, ఇప్పుడు కూడా స్నాప్ చేయొచ్చు దానికి. సో స్నాప్ చేస్తా డైరెక్ట్గా, ఇప్పుడు చూసారా దగ్గరికి వెళ్ళగానే అది కరెక్ట్గా స్నాప్ అయిపోతుంది. ఓకే, సో ఇదనమాట సెంటర్. ఓకే. అండ్ నా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ అంతా డిలీట్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు ఇంకో పని చేద్దాం, ఇక్కడ కూడా యాడ్ చేద్దాం, మీకు ఎందుకు అర్థమవుద్ది. సో నేను ఏం చేస్తానంటే ఈ ఒక్క పార్ట్ ఉంచుతా, ఈ పార్ట్ డిలీట్ చేస్తా. సో దానికోసం ఏం చేయాలంటే 3 ప్రెస్ చేసి ఇది అన్నీ సెలెక్ట్ చేయాలి. సో ఇలా సెలెక్ట్ చేసే బదులుగా ఇంకోటి ఉంటుంది అనమాట, ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి కింద సెలెక్ట్ అవ్వు, మీకు అర్థమవుతుందా. సో అలా కూడా కింద కూడా సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఎక్స్రే మోడ్ అని. సో ఇది ఆన్ చేసుకుంటే ఇప్పుడు సెలెక్ట్ చేస్తే, నేను సరిగ్గా సెలెక్ట్ చేయలేదు. సో సెలెక్ట్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. సో చూసారు ఇక్కడ వైట్ సెలెక్ట్ అవ్వలేదు, సో ఇవి కూడా సెలెక్ట్ చేసా. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా సెలెక్ట్ చేసా. ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు ఇది, సో ఇది కూడా సెలెక్ట్ చేసా. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను సింపుల్గా ఎక్స్ కొట్టా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాల వరకు ఎక్స్ అంటే మనకి ఓన్లీ డిలీట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిలీట్ వర్టెక్స్ అంటే ఇక్కడ వర్టెక్స్ డిలీట్ చేస్తుంది, ఎడ్జ్ అంటే ఎడ్జ్ని డిలీట్ చేస్తుంది, ఫేస్ అంటే ఫేస్ డిలీట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఫేస్ డిలీట్ అవ్వాలి. సో డిలీట్ ఫేసెస్. సో మొత్తంగా ఒక ఫేస్ డిలీట్, మొత్తాన్ని ఫేసెస్ డిలీట్ అయిపోయాయి ఏవైతే సెలెక్ట్ చేసినవి. ఇక్కడ ఒక ఫేస్ ఉండిపోయింది, సో దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఎక్స్ డిలీట్. ఓకే, మళ్ళీ నేను ఎక్స్రే మోడ్ నుంచి బయటకు వస్తున్నా, దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది Alt-Z. సో Alt-Z అంటే ఎక్స్రే మోడ్లోకి వెళ్ళొచ్చు, Alt-Z అంటే ఎక్స్రే మోడ్ నుంచి బయటకు కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా, సింపుల్ చెప్పాలంటే జాయిన్ చేస్తున్నా. సో జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి, సింపుల్గా Ctrl-J అనండి. ఇప్పుడు ఈ రెండు ఏమంటారు జాయిన్ అయిపోయాయి అనమాట. ఓకే, అండ్ నేను దానికన్నా ముందు ఇంకో పని చేయాల్సింది, కొంచెం లోపలికి ఉంది కదా, సో కొంచెం బ్యాక్ వస్తున్నా అండ్ మినీ సపరేట్ చేస్తా. ఇప్పుడు కొంచెం మూవ్ చేస్తున్నా, వై యాక్సిస్లో కొంచెం మూవ్ చేస్తున్నా. ఐ థింక్ ఎనఫ్, ఇంత ఉంటుంది అనుకుంటా, ఇంత ఉంటుంది, ఇంకా మూవ్ ఉంటుందా, ఐ థింక్ ఉంటుందేమో. GY, ఓకే, ఇంత స్పేస్ ఉంది అనుకుంటున్నాను నేనైతే. అనుకోవడమే గైస్, మోడలింగ్ అంటే మనం అంతా అనుకోవడమే. సో ఇప్పుడు చేశాను కదా,
మెనీస్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ జే అంట. ఓకే. అండ్ నా మొత్తానికి 1/4 ఆఫ్ చైల్డ్ కంప్లీట్ అయింది. టేబుల్ కంప్లీట్ అయింది. 1/4 ఆఫ్ టేబుల్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఇది 4 సైడ్స్ రావాలంటే మీకు ఒక మోడిఫైర్ ఉంటుంది అనమాట. సో మీకు కొత్త టాపిక్ అనమాట ఇది. మోడిఫైర్స్ అని ఉంటుంది అనమాట. సో మోడిఫైర్స్ అంటే ఈ మోడిఫైర్స్ ద్వారా మనం వర్క్ని ఈజీ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు యాడ్ ఏ మోడిఫైయర్ దీనికి యాడ్ చేయాలి కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఏ మోడిఫైయర్. నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే మిర్రర్ అనే మోడిఫైయర్ యాడ్ చేస్తున్నా. ఇది ఎందుకో అర్థమవుతుంది. సో మిర్రర్ అనే ఒక మోడిఫైయర్ని యాడ్ చేసా. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఇటు ఉన్నది అటు మిర్రర్ అయ్యింది, కానీ సరిగ్గా అవ్వలే. ఎందుకంటారు? మీకు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది అనమాట. దాన్నే పివోట్ పాయింట్ అని అంటారు. సో ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్కి చూస్తే సపోజ్ ఒక క్యూబ్ తీసుకున్నా, దీనికి మూవ్ చేస్తున్నా, దీనికి సెంటర్లో ఒక ఎల్లో పాయింట్ ఉంది. ఆ ఎల్లో పాయింట్ మనం స్టార్టింగ్ నుంచి ఇగ్నోర్ చేస్తున్నాం, కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆ ఎల్లో పాయింటే పివోట్ పాయింట్ అంటారు అనమాట. సో ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఒక ఏమంటారు, ఒక కోన్ తీసుకోండి, కోన్ మూవ్ చేస్తే దానికి కూడా పివోట్ పాయింట్ ఉంటుంది. సో ఈ మోడిఫైర్స్ ఏమున్నాయో ఇవన్నీ ఆ పివోట్ పాయింట్ మీద బేస్ చేసే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ జనరేట్లోకి వెళ్ళి మిర్రర్ అనే ఒక మోడిఫైర్ యాడ్ చేసే కదా, ఆ పివోట్ పాయింట్ ఎక్కడుందో అక్కడి నుంచి ఆ మిర్రర్ అవుతుంది. ఓకే. మిర్రర్ అంటే దీన్ని డిట్టో దింపడం, కానీ రివర్స్ దింపుతుంది అనమాట, అంతే. సో నాకు ఆ పివోట్ పాయింట్ అప్పుడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ కాకుండా ఉండకూడదు, అది ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇది ఇటు రావాలి, అటు సైడ్ వెళ్ళాలి. చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి పివోట్ పాయింట్ ఇక్కడ తెస్తున్నా, ఎడ్జ్కి తెస్తున్నా. సో కావాలంటే మనం 2 వేస్లో చేయొచ్చు. సో ఒకటి వచ్చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేయాలి. సో ఈ అన్నీ సెలెక్ట్ చేయాలంటే ఏ ప్రెస్ చేయండి. సో దీన్ని మూవ్ చేయాలి, వై కాదు, ఎక్స్లో మూవ్ చేస్తే ఇలా మూవ్ చేయొచ్చు. బట్ ఇది కరెక్ట్ వే కాదు. కరెక్ట్ వే వచ్చేసి ఒక్కసారి ఇక్కడ పైకి ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్న, చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్న ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ ఆరిజిన్ అని ఉంటుంది అనమాట. ఓకే. ఈ ఆరిజిన్ ఆన్ చేసుకుంటే ఇప్పుడు చూసారు ఇక్కడ నాకు పివోట్ పాయింట్కి నాకు యాక్సిస్ వచ్చింది, జెడ్, ఎక్స్, వై. సో ఇప్పుడు నేను ఆ పివోట్ పాయింట్ మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ చేద్దాం, నేను మూవ్ చేయలేను. ఆ పివోట్ పాయింట్ ఒకటే మూవ్ అవుతుంది, చూసారా, ఒకటే మూవ్ అవుతుంది. సో నేను డైరెక్ట్ స్నాప్ చేసేద్దాం, చూసారా, ఇక్కడ ఈ స్నాప్ ఆన్లో ఉంది కదా. సో దానివల్ల ఇది స్నాప్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా యూజ్ చేయొద్దు. సో దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది, అదే ఏదైనా చేసుకోవచ్చు, దేనికైనా స్నాప్ చేసుకోవచ్చు. సింపుల్ కంట్రోల్ హోల్డ్ చేయండి. కంట్రోల్ హోల్డ్ చేసి జీ ప్రెస్ చేసా. సో దీన్ని మూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఆన్లో లేదు కదా. సో ఇప్పుడు ఇది ఆన్ అవ్వాలంటే సింపుల్ కంట్రోల్ హోల్డ్ చేయండి. కంట్రోల్ హోల్డ్ చేస్తే అది మ్యాగ్నెట్ లెక్క యూజ్ అవుతుంది, స్నాప్ టూల్ లెక్క యూజ్ అవుతుంది. సో మనం ఏ వర్టెక్స్ కానీ ఇప్పుడు స్నాప్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ స్నాప్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను ఆ మోడిఫైర్ యాడ్ చేస్తున్నా, మిర్రర్ అనే మోడిఫైర్ యాడ్ చేస్తాను. సో చూసారా, ఇప్పుడు ఈ టేబుల్ అనేది వచ్చింది. అండ్ నా ఇప్పుడు ఇటుది అటు కూడా రావాలి. సో ఇప్పుడు అదే యాక్సిస్, అది వై యాక్సిస్ కదా, చేస్తే ఇటు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి పివోట్ పాయింట్. సో అప్పుడు ఈ పివోట్ పాయింట్ ఎక్కడ ఉండాలి చెప్తా, చూడండి, ఇది కాస్త ఇక్కడ ఉండాలి. సో చూస్తా, చూడండి, జీ అని ప్రెస్ చేసా. ఇప్పుడు స్నాప్ చేయాలి కదా. సో కంట్రోల్ హోల్డ్ చేసి ఇక్కడ స్నాప్ చేసా. సో ఇక్కడ స్నాప్ చేసా కాబట్టి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఆన్ చేస్తే కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే అది కరెక్ట్ ఈ ఎడ్జ్లో ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్లో కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు వైలో పెట్టా కాబట్టి వైలో కూడా కరెక్ట్గానే వచ్చింది. సో మనకి ఫైనల్లీ ఆ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటికి ఇది చేయండి. అండ్ ఇది ఉంది కదా, సో ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. అండ్ చాలా ఈజీ అనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదంతా ఇంకా ఎలా చేయాలో. సో వీలైతే చేయండి, ఇంకా డిస్కస్ కూడా అవసరం లేదు. సో దీనికి బెవెల్ అనే ఒక టాపిక్ యూస్ చేస్తాం, అంతే. అండ్ ఈ మోడిఫైర్స్లో నేను చెప్పింది ఒక మిర్రర్ అనేది. సో ఈ మిర్రర్ ఎలాగా ఆన్ చేయాలంటే జనరేట్ అండ్ మిర్రర్ అనమాట. సో ఈ ఒక్క మోడిఫైర్ ఒక్కటే ఇప్పుడు తెలుసుకోండి. సో క్లాసెస్ వెళ్ళే కొద్దీ ప్రతి మోడిఫైర్ గురించి మనకి అర్థమైపోద్ది, ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేయాలంటే ఈ రెండు ఉన్నాయి. ఓకే. సో దీన్ని సింపుల్గా నేను సేవ్ చేసుకుంటున్నా, అయిపోయింది. సో ఇది గైస్, ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి, సో చాలా లాంగ్ వీడియో వచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. చాలా ఇప్పుడు ఈ వీడియో చెప్దాం అనుకోవడం కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ పోన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ నాకు తెలిసి ఒక 1 hour వచ్చి ఉంటుంది. సో అందుకే ఇంకా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.